వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. జిల్లా ప్రొద్దుటూరు పురపాలక కార్యాలయం నందు ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధం ప్రొద్దుటూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 24వ తారీఖున మున్సిపల్ కార్మికుల సమస్యలపైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి పోస్ట్ కార్డు ద్వారా రాసి పోస్టు ద్వారా పంపించడం జరిగినది. ఏమైనా ఈ పోస్టులన్నీ చూసి ముఖ్యమంత్రి వారు మనస్సు మార్చుకొని ఆప్టాస్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలని, నేటి ధరలకు అనుకూలంగా వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులకు టెక్నికల్ వేతనాలు ఇవ్వాలని, రోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 200 మంది పోస్ట్ ఆఫీసులో పోస్టు ద్వారా అందరూ రాసి పంపించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి అధ్యక్షులు సత్యనారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి సాల్మన్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, పట్టణ కోశాధికారి రాఘవేంద్ర, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ రవికుమార్, ఉపాధ్యక్షులు గుర్రమ్మ, ప్రమీలమ్మ, రమాదేవి, నీతమ్మ, శాంతి, అన్నపూర్ణ, నరసమ్మ మరియు మోహన్, సహాయ కార్యదర్శులు నాగేంద్ర, ఓబయ్య, శ్రీకాంత్, లంకరవి మద్దతు తెలిపారు. మద్దతు తెలిపిన వారు ఏఎస్ఎఫ్ఐ కార్యదర్శి డేవిడ్, డివైఎఫ్ కార్యదర్శి విశ్వనాథ్, సిఐటియు నాయకులు శేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలు చేయాలి. మున్సిపల్ కార్మికులందరినీ చేయాలి. మున్సిపల్ కార్మికులందరినీ చేయాలి. మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికులందరినీ చేయాలి. మున్సిపల్ కార్మికులందరినీ మున్సిపల్ కార్మికులను ప్రైవేటు ఏజెంట్లకు మున్సిపల్ కార్మికులను మున్సిపల్ కార్మికులందరినీ మున్సిపల్ కార్మికులందరినీ వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలు చేయాలి. మున్సిపల్ కార్మికులందరినీ చేయాలి. మున్సిపల్ కార్మికులందరినీ చేయాలి. మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికులందరినీ చేయాలి. మున్సిపల్ కార్మికులందరినీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు, ఇంజనీర్ సెక్షన్ కార్మికులు గత సంవత్సరాల నుంచి పనులు చేస్తున్నటువంటి శానిటరీ వర్కర్లు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలల కాలంలోనే ఆప్కాస్ను రద్దు చేసే విధానాన్ని కేబినెట్ సమావేశంలో వారు తీర్మానించడం జరిగింది. అందుకే నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి 24వ తారీఖున అసెంబ్లీ సమావేశాల మొదటి రోజునే అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి పోస్టు కార్డు ద్వారా మేము పంపదలుచుతున్నాం. ఇది రాష్ట్ర కమిటీ కార్మికులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. గత ప్రభుత్వములు కాంట్రాక్ట్ పద్ధతి వేరు కాదు, ఆప్కాస్ వేరు కాదని చెప్పి పర్మనెంట్ చేస్తామని చెప్పి ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే అందరినీ కూడా ఆప్కాస్లో వేయడం జరిగింది. ఈరోజు మధ్య దళారీ వ్యవస్థను తెచ్చిపెట్టి మళ్ళీ ఆప్కాస్ రద్దు చేస్తాం, పాత పద్ధతిని కొనసాగిస్తామంటే మేము మున్సిపల్ కార్మికులుగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నాం. దీని కూటమి ప్రభుత్వం విరమించుకోకపోతే భవిష్యత్తు కార్యాచరణ రాష్ట్ర పిలుపు ఏదైతే వస్తుందో దానికి అనుగుణంగా మేము సమ్మెకైనా సంసిద్ధమవుతామని ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కేబినెట్ మంత్రి, మినిస్టర్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ దీని
వ్యతిరేకిస్తున్నాం. మీరు పర్మనెంట్ చేయండి, మాకేం అభ్యంతరం లేదు. ఆప్కాస్ రద్దు చేయండి, మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేయమని మేము అడుగుతున్నాం. ఆప్కాస్ రద్దు చేసి పాత వ్యవస్థని తెచ్చి పెడతామంటే, ప్రైవేటు ఏజెన్సీలను పెడతామంటే పిఎఫ్ ఈఎస్ఐ సకాలంలో కట్టరు, జీతాలు కూడా రావు కాబట్టి వేధింపులు ఎక్కువైతాయి కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ముఖ్యమంత్రి గారు స్వీకరించి ఆప్కాస్ రద్దు చేసే విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. పర్మనెంట్ కావాలంటున్నాం. ఇది కూడా మున్సిపల్ కార్మికులందరూ కూడా గత పోరాటాలు మీ అందరికీ దృష్టి ఉంది. ప్రభుత్వాలు మున్సిపల్ కార్మికులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా ఉండదనే సందర్భంగా మున్సిపల్ కార్యాలకు మేము హెచ్చరించదలుచుకున్నాం. భవిష్యత్ కార్యక్రమంలో మేము అన్ని కూడా పోరాటాలకు సంసిద్ధమవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బి విజయ్ కుమార్ ఈరోజు పోస్ట్ కార్డు ద్వారాగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పంపుతున్నాం. ఈ రోజు పొద్దుటూరులో కూడా మున్సిపల్ కార్మికులు, ఇంజనీర్ సెక్టర్ కార్మికులు అందరూ కూడా ఈ రోజు పోస్ట్ కార్డు ముఖ్యమంత్రి గారికి పంపదలుచున్నాం. సత్యనారాయణ సిఐటి జిల్లా కార్యదర్శి గుంటూరు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి వాళ్ళ బాధలను వ్యక్తపరుస్తూ ఈరోజు ఒక లెటర్ల ద్వారా రాష్ట్రం అంతా కూడా అసెంబ్లీ స్టార్ట్ అయిన రోజు ఈరోజు ఈ రేపు కానీ వెల్లుండి కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చేరడానికి పోస్ట్ కార్డు పంపుతా ఉన్నాము. ఈ పోస్ట్ కార్డు ఏవేవో మేమేం గొంతెమ్మ కోరికలు అడుగుతూ మేము పంపడం లేదు. ఎన్నికల ముందు మేము ఆందోళన చేసే సందర్భాల్లో మా దగ్గరికి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మేము వస్తానగానే మీకైతే ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో 26,000 రూపాయలు వేతనాలు ఇస్తామని చెప్పేసి, అట్లే మిమ్మల్ని అందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పి వాగ్దానాలు నెరవేర్చమనే ఈ లెటర్లు. దాంట్లో మీరు ఈ మధ్యకాలంలో కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నారు. అంటే ఆప్కాసు రద్దు చేయాలని చెప్పేసి పద్ధతిలో మీరు ముందుకు పోదలుచుకున్నారు. కానీ మేమేమంటున్నామంటే ఆప్కాసును రద్దు చేయకుండా కనీస వేతనం ఈ రోజు ఉన్నటువంటి ధరలకు 30,000 రూపాయలు ఇస్తే కానీ ఆ కుటుంబం బతకదని చెప్పేసి ఈరోజు మేము సిఐటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. కాబట్టి వెంటనే దీన్ని 30,000 రూపాయలు కనీస వేతనం అమలు చేయాలా. అందులో మున్సిపల్ కార్మికులు చేస్తున్న పని చాలా కష్టమైన పని. ఎందుకంటే దాదాపు నెలలో 3 రోజులు 4 రోజులు హాస్పిటల్కి కూడా ఈరోజు పోతున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు చేసే పని అట్లా దుర్గంధంతో పనిచేస్తున్నారు కాబట్టి వారికి అనేక రకాలుగా అనారోగ్య పాలవుతున్నారు. హాస్పిటల్కే ముందు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని వారికి 30,000 రూపాయల వేతనాలు అమలు చేయాలా, అవకాశాలు కొనసాగించాలా, వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి సిఐ ప్రధాన డిమాండ్తో ఈరోజు పోస్ట్ కార్డు ద్వారా ముఖ్యమంత్రి గారు తెలియజేయాల్సి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది.